నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారైతే అనుకుంటాను. నేను మీ షివ్టెక్. ఫ్రెండ్స్, హైసెన్స్ టొర్నడో 2.0 సిరీస్ అయితే లాంచ్ చేసింది నిన్న. అండ్ దీని ప్రైస్ కూడా 53,000 రూపీస్ లో అయితే తీసుకుని అయితే వచ్చారు. మరి ఈ హైసెన్స్ తీసుకొచ్చిన ఈ టొర్నడో సిరీస్ గురించి మనం ఈ రోజు వీడియోలో క్లియర్ గా మాట్లాడుకుందాం. అలాగే హైసెన్స్ టొర్నడో అనేది లాస్ట్ ఇయర్ లో అండ్ 2 years బ్యాక్ అనుకుంటా, అప్పుడు సక్సెసర్ టీవీ. ఆ యొక్క సక్సెసర్ కి ఇప్పుడు వీళ్ళు హైసెన్స్ టొర్నడో 2.0 అనేది తీసుకుని అయితే వచ్చారు సక్సెస్ఫుల్ గా. అలాగే కొనసాగింపుగా ఈ యొక్క హైసెన్స్ టొర్నడో 2.0 లో కొత్తగా ఏమైతే ఉంది మరి హైసెన్స్ టొర్నడో లాస్ట్ జనరేషన్ కి ఇప్పటికి అన్నట్లయితే ఏమి ఎక్కువ అప్డేట్ అయితే లేదు, కానీ కొంచెం మాడిఫికేషన్ చేసి మాత్రమే తీసుకుని అయితే వచ్చారనేది ఖచ్చితంగా అయితే చెప్పుకోవచ్చు. ఆ మాడిఫికేషన్ ఏంటి అనే దాని గురించి ఇప్పుడు మనం క్లియర్ గా మాట్లాడుకున్నట్లయితే హైసెన్స్ టొర్నడో వచ్చేసరికి A7H అనే సిరీస్ నేమ్ తోటి అయితే 65-55 ఇంచెస్ టీవీస్ లాంచ్ అయితే చేసింది. ఇవి అమెజాన్ లో అవైలబుల్ గా అయితే ఉంటాయి. రేపు 23rd నుంచి అయితే వీళ్ళైతే లాంచ్ మనకైతే అవైలబుల్ గా అయితే తీసుకుని అయితే వస్తున్నారు. పర్చేస్ చేయాలనుకున్న వారు పర్చేస్ అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ సక్సెసర్ టీవీనే ఇప్పుడు వీళ్ళైతే తీసుకుని అయితే వస్తున్నారు లిటిల్ బిట్ అప్డేట్స్ తోటి. అండ్ మొత్తం మనం క్లియర్ గా మాట్లాడుకోవాలంటే బెజలెస్ డిజైన్ అయితే ఉంటుందన్నమాట. అండ్ బెజలెస్ డిజైన్ లో కూడా మనకు కింద మనకు ఒక సౌండ్ బార్ అయితే ఇస్తారు. అది కూడా సౌండ్ బార్ వచ్చేసరికి మీకు 102 watts కలిగిన JBL సౌండ్ బార్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ ఫ్రంట్ ఫైరింగ్ అయితే అవుతుంటాయి. అండ్ అదే విధంగా మనకు టోటల్ గా 6 స్పీకర్ సెటప్ అయితే ఉంటుంది. కొన్ని మనకు 4 స్పీకర్ సెటప్ వచ్చేసరికి డౌన్ ఫైరింగ్ అయితే ఉంటాయి. మిగతావి 2 ఫ్రంట్ ఫైరింగ్ అయితే అవుతూ ఉంటాయి అన్నమాట స్పీకర్స్. సో ఇలాంటి సెటప్ తోటి అయితే తీసుకొని అయితే వచ్చారు. ఇవి 102 watts విత్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా అయితే చేయడం అయితే జరుగుతుంది. అండ్ మరొక అప్డేట్ ఏంటి అని అంటే వీళ్ళు తీసుకొచ్చే ప్యానల్ గురించి మాట్లాడుకోవాలంటే లాస్ట్ జనరేషన్ లో సరికి VA ప్యానల్ అయితే యూజ్ చేశారు. VA ప్యానల్ కొరత ఉందైతే అనుకుంటా. చాలా టీవీస్ సరికి IPS ప్యానల్ తోటి అయితే తీసుకొని అయితే వస్తున్నారు. మరి ఎందుకో నాకైతే తెలియదు. ఎందుకంటే VA ప్యానల్ కి IPS ప్యానల్ కి మీకు అందరికీ తెలుసు, చాలా సార్లు చెప్పాను, మరొకసారి కూడా చెప్తున్నాను. IPS ప్యానల్ కలర్స్ అదేవిధంగా వైడర్ వివింగ్ యాంగిల్ కోసం అయితే మనకు చాలా బెటర్ గా అయితే ఉంటుంది. అండ్ కంపేరింగ్ టు VA ప్యానల్ కాంట్రాస్ట్ లెవెల్స్, బ్లాక్ లెవెల్స్, డీపర్ బ్లాక్ లెవెల్స్ చాలా బాగా అయితే ఉంటాయి. సో మీరు IPS ప్యానల్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్లాక్ లెవెల్స్, బట్ మన VA ప్యానల్ చేసినంత కాకుండా ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఈ యొక్క బ్రైట్నెస్ లెవెల్స్ గురించి మాట్లాడుకుంటే లార్జ్ జనరేషన్ ఎంత అయితే 400 nits అవుతుందో ఇప్పుడు కూడా అంతే నిట్స్ తోటి అయితే తీసుకుని అయితే వచ్చారు. ఫుల్ అరే లోకల్ డిమ్మింగ్ అయితే అంటారు. అండ్ నేను తెలిసి QLED టీవీలో ఫుల్ అరే లోకల్ డిమ్మింగ్ టెక్నాలజీ తీసుకుని అయితే వస్తారు. నాకు తెలిసి 4K LED అయితే తీసుకుని అయితే రారు. మీకు తెలిసింది నేను తప్పు అయితే అనుకున్నట్లయితే నన్ను కరెక్ట్ అయితే చేయండి, కింద కామెంట్ అయితే చేయండి. అండ్ నాకు తెలిసి నేనైతే 4K LED టీవీస్ లో 4L లోకల్ డిమ్మింగ్ తోటి వచ్చిన టీవీ చూడలేదు. మీకు తెలిసి ఏమైనా లాంచ్ అయినా నేను తప్పు చెప్పిన ఇన్ఫర్మేషన్ తప్పు అనుకున్నా కూడా నన్నైతే కరెక్ట్ అయితే చేసి కింద కామెంట్ అయితే చేయొచ్చు. నేనైతే ఖచ్చితంగా మీ యొక్క కామెంట్ కి రెస్పెక్ట్ అయితే ఇస్తానన్నమాట ఖచ్చితంగా. ఈ యొక్క టీవీలో క్వాడ్ కోర్ ప్రాసెసర్ సెటప్ అయితే ఉంటుంది. అండ్ అదే విధంగా 2GB RAM 16GB స్టోరేజ్ అయితే ఉంటుంది. ఓఎస్ గురించి మాట్లాడుకోవాలంటే లాస్ట్ జనరేషన్ లో Android 9.0 తో వస్తాయి. ఇప్పుడు వీళ్ళు ఈ యొక్క ట్రెండ్ కు తగ్గట్టు లైక్ గూగుల్ టీవీని అయితే తీసుకుని అయితే వచ్చారు. క్రోమ్ కా సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ అదే విధంగా మనకు గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ మరొక గుడ్ థింగ్ ఏంటంటే ఇంకోటి ఆప్షన్, కనెక్టివిటీ ఆప్షన్ లో డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్, బ్లూటూత్ 5.1 తోటి అయితే తీసుకుని అయితే వచ్చారు. లాస్ట్ జనరేషన్ లో బ్లూటూత్ 5.0 అయితే ఉంటుంది. HDMI కనెక్టివిటీ ఆప్షన్ లో సరికి 3 HDMI పోర్ట్స్ అయితే ఉంటాయి. ఈ 3 HDMI 2.1 సపోర్ట్ చేస్తుంది. అలాగే ఒక HDMI మనకు EARC సపోర్ట్ చేస్తుంది. లైక్ ERC ఎన్హాన్స్డ్ ఆడియో రిటర్న్ ఛానల్ బై ARC కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. మీరు HDMI 2.1 ఉన్న సౌండ్ బార్ కనెక్ట్ చేసుకోవచ్చు. HDMI 2.0 ఉన్న సౌండ్ బార్స్ కూడా కనెక్ట్ అయితే చేసుకోవచ్చు త్రూ HDMI త్రూ అనమాట. అలాగే ఆప్టికల్ కేబుల్, 2 USB పోర్ట్స్ అండ్ ఆర్డినో పోర్ట్ అండ్ అదేవిధంగా 3.5mm జాక్ పోర్ట్, ఇవన్నీ కనెక్టివిటీ ఆప్షన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో దీని ప్రైస్ ఇప్పుడు మనకు అమెజాన్ లో సరికి 53,000 రూపీస్ లో అవైలబుల్ అయితే ఉంది. మాక్సిమం రేపు డీల్స్ లో ఈ యొక్క ప్రైస్ కూడా డిక్రీజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఒకసారి ఈ యొక్క టీవీ మీద కూడా అయితే లుక్ అయితే వేయొచ్చు. నాకు వీలు కుదిరితే అండ్ మనకు ఆఫ్లైన్ లో హైసెన్స్ సన్ రైజ్ షోరూమ్ లో ఒకళ్ళు వస్తే ఈ టీవీని అన్బాక్సింగ్ చేసి మీ ముందుకైతే తీసుకొని అయితే వస్తాను. అండ్ అదే విధంగా సో నేను వీళ్ళని కూడా కాంటాక్ట్ అయ్యాను, బట్ వాళ్ళు రెస్పాండ్ అయితే కావట్లేరు. నిజంగా ప్రతి ఒక్క అందరినీ కాంటాక్ట్ అవ్వడం అయితే జరిగింది. సో ఎవరు రెస్పాండ్ అయితే కావట్లేదు. చూద్దాం, ఎంతైనా కానీ ఎట్లయినా కానీ ఏదో ఒక టీవీని కొనబ్బా కంపల్సరీ మీరు ముందుకే తీసుకొని వస్తా. సో మరి హైసెన్స్ టొర్నడో 5565 మరి ఈ 2 టీవీల యొక్క లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ అయితే చేశాను. అండ్ మీకు సౌండ్ క్వాలిటీ కావాలనుకున్నా అదేవిధంగా IPS ప్యానల్ కూడా బాగానే ఉంటుంది. అదేవిధంగా ఇది గూగుల్ టీవీ ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. HDMI 2.10 సపోర్ట్ అయితే ఉంటుంది. 400 nits 4K LED ఎనఫ్ అని అయితే అంటాను. మరి ఎక్కువ ఇస్తే ఇంకా సూపర్ గా అయితే అంటాను. సో ఎనఫ్ అంటే మనం చూడడానికి బాగానే ఉంటది అనే నా యొక్క ఉద్దేశం, బట్ ఇది సరిపోదు. ఒక టీవీ
టీవీ మనకు డాల్బీ విజన్ SD+10+ సపోర్ట్ అయితే ఉంది, HLG సపోర్ట్ అయితే ఉంది. అండ్ వీళ్ళు మార్కెటింగ్ గిమిక్ కూడా అయితే చేస్తున్నారు. ఆ మార్కెటింగ్ గిమిక్ ఏంటంటే VRR అని, ALLM అని ఇలా అయితే తీసుకుని అయితే వస్తున్నారు. యాక్చువల్గా ఈ టీవీ యొక్క నేటివ్ రిఫ్రెష్ రేట్ వచ్చేసరికి జస్ట్ 60 Hz. మీరు గేమింగ్ మోడ్ కూడా వీలైతే ఇస్తున్నారు. గేమింగ్ మోడ్ లో VRR అనేది అంత ఎఫెక్టివ్ గా పనిచేయదు. జస్ట్ మీరు 48 Hz to 60 Hz మాత్రం మీకు గేమింగ్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ కావాలి విత్ టీవీ తోటి అనుకుంటే వీళ్ళు తీసుకొచ్చే U7H టీవీస్ గురించి వెళ్ళిపోండి అనమాట డైరెక్ట్లీ. మరి టీవీ కొనాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, మరి కొనండి. అండ్ ఈ టీవీ కూడా వెయిట్ చేయొచ్చు ఖచ్చితంగానే చెప్తాను అన్నమాట. సో మరి ఇది ఈ యొక్క Hisense 2.0 ఫుల్ అప్డేటెడ్ విశేషాలు. మరి ఈ యొక్క వీడియో మీకు నచ్చింది అయితే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా టెలిగ్రామ్ డీల్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అయితే అవ్వండి. మీ సపోర్ట్ ఎప్పుడు తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.